వెల్కమ్ టు సాయి అకాడమీ. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ యాన్ దాలను ఎప్పుడు ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో అనేది పూర్తిగా నేర్చుకుందాం. ఏ యాన్ దాలను ఆర్టికల్స్ అంటారు. ఏ యాన్ దాలను ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ మనకు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఇండెఫినైట్ ఆర్టికల్, రెండు డెఫినైట్ ఆర్టికల్. ఓకే, డెఫినైట్ ఆర్టికల్ అంటే దాని డెఫినైట్ ఆర్టికల్ అని అంటారు. ఏ కామా యాన్లను ఇండెఫినైట్ ఆర్టికల్స్ అని అంటారు. అయితే ఏ కామా యాన్లను ఎప్పుడు ఉపయోగించాలి, దా అనేది ఎప్పుడు ఉపయోగించాలో అనేది చూద్దాం. ఏ కామా యాన్లను ఒక సింగులర్ నౌన్కు ముందు ఒక అనే అర్థంతో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏ కామా యాన్లను ఉపయోగించాలి. దాన్ని ఎప్పుడు ఉపయోగించాలంటే ప్రత్యేకించి ఫలానా అని చెప్పేటప్పుడు దా అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఓకే, ఎగ్జాంపుల్గా మనం కొన్ని వాక్యాలను చూద్దాం. చూడండి, ఇక్కడ మై ఫ్రెండ్ గేవ్ మీ ఎన్ యాపిల్. మై ఫ్రెండ్ గేవ్ మీ ఎన్ యాపిల్. మా స్నేహితుడు ఒక యాపిల్ ఇచ్చాడు. ఇక్కడ యాన్ అంటే ఒక యాపిల్ ఇచ్చాడు. ద యాపిల్ ఈజ్ వెరీ స్వీట్. ఆ యాపిల్, మా ఫ్రెండ్ ఏదైతే యాపిల్ ఇచ్చాడో ఆ యాపిల్, పర్టికులర్గా నేను ఆ యాపిల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ ద యాపిల్ అని చెప్పాను అనమాట. అదేవిధంగా ఐ ప్లాంటెడ్ ఏ ట్రీ. నేను ఒక చెట్టుని నాటాను. ఇక్కడ ఏ అంటే ఒక, ఐ ప్లాంటెడ్ ఏ ట్రీ, నేను ఒక చెట్టుని నాటాను. ద ట్రీ గివ్స్ ఫ్రూట్స్. ద ట్రీ, ఆ చెట్టు, నేను ఏ చెట్టు అయితే నాటానో ఆ చెట్టు గురించి మాట్లాడుతున్నాను. ఆ చెట్టు, ద ట్రీ. అదేవిధంగా దట్ ఈజ్ ఏ చైర్, అదొక కుర్చీ. ద చైర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. దట్ ఈజ్ ఏ చైర్, అది ఒక కుర్చీ. ద చైర్, ఆ కుర్చీ, నేను ఏదైతే ఇంతకుముందు చెప్పానో కుర్చీ, ఆ కుర్చీ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ చే తయారు చేయబడింది. దిస్ ఈజ్ ఏ మిర్రర్. దిస్ ఈజ్ ఏ మిర్రర్, ఇది ఒక అద్దం. ద మిర్రర్, ఆ అద్దం మేడ్ ఆఫ్ గ్లాస్, గ్లాస్తో చేయబడింది. ఐ హ్యావ్ ఏ బ్లూ పెన్. నా దగ్గర ఒక బ్లూ పెన్ ఉంది. ద పెన్, ఆ పెన్ను రైట్స్ వెరీ వెల్, చాలా బాగా రాస్తుంది. ఈ విధంగా ఒక అనే అర్థంతో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ లేదా యాన్లను ఉపయోగించాలి. ఆ చెట్టు, ఆ చైరు, ఆ అద్దం, ఆ పెన్ను, ఆ యాపిల్, ఈ విధంగా చెప్పాల్సినప్పుడు ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇక్కడ మనం యాన్ అనే ఆర్టికల్ని లేదా ఏ అనే ఆర్టికల్ని సింగులర్స్కు మాత్రమే ఉపయోగిస్తాం, కానీ ద అనే ఆర్టికల్ని సింగులర్కు మరియు ప్లూరల్కు కూడా ఉపయోగిస్తాం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ హీ ఈజ్ ఎన్ యాక్టర్, అతను ఒక యాక్టర్. దే ఆర్ యాక్టర్స్, వారు యాక్టర్స్. కానీ ఇక్కడ దే ఆర్ యాన్ యాక్టర్స్, దే ఆర్ ఏ యాక్టర్స్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ యాక్టర్స్ అనేది బహువచనం కాబట్టి, ఇక్కడ యాక్టర్ అనేది ఏకవచనం కాబట్టి మనం యాక్టర్కు ముందు ఏ లేదా యాన్ అనేది ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ మనం యాన్ అనేది ఉపయోగించాం అనమాట. ఓకే, అదేవిధంగా ద యాపిల్స్ ఆర్ రెడ్డిష్. ఆ యాపిల్స్ రెడ్డిష్లో ఉన్నాయి. ఆ యాపిల్స్ రెడ్డిష్లో ఉన్నాయి అని చెప్తున్నాం. అంటే ఇక్కడ దాన్ని మనం ప్లూరల్కి ఉపయోగించవచ్చు, సింగులర్కి కూడా ఉపయోగించవచ్చు. ఓకే, ఇది ఏ యాన్ మరియు దాలను ఉపయోగించే వేరువేరు సందర్భాలు. అయితే అసలు మనం ఇండెఫినైట్ ఆర్టికల్ అయిన ఏ కామా యాన్లను ఏ పదాల ముందు ఏ వస్తుంది, ఏ పదాల ముందు యాన్ వస్తుంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. యాన్ అనేది
మనం ఒక పదాన్ని ఉచ్చరించినప్పుడు అంటే ఒక పదాన్ని పలికినప్పుడు ఆ పదం ఓవెల్ సౌండ్తో కనుక పలికితే అంటే అచ్చు శబ్దంతో కనుక పలికితే ఆ పదం ముందు మనం యాన్ అనేది ఉపయోగించాలి. మనం ఒక పదాన్ని పలికినప్పుడు ఆ పదం అచ్చు శబ్దంతో పలికితే మనకు తెలుగులో అచ్చులు చూడండి, ఆ, ఆ, ఈ, ఊ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ ఇవన్నీ కూడా అచ్చులు. ఈ అచ్చు శబ్దాలతో మనం ఏదైనా ఒక పదాన్ని పలికినప్పుడు ఆ పదం ముందు యాన్ అనేది ఉపయోగించాలి. అలా కాకుండా హల్లు శబ్దాలతోటి కనుక మనం పలికినప్పుడు ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఓకే, ఎగ్జాంపుల్గా మనం కొన్ని పదాలను తీసుకొని ఆ పదాల ముందు ఏ వస్తుందా యాన్ వస్తుందా అనేది ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే ఆపిల్. ఆపిల్ అంటే ఆ అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. ఆపిల్ ఆ అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యాన్ యాపిల్ అని రాయాలి కానీ ఏ యాపిల్ అని రాయకూడదు. అదేవిధంగా ఆరెంజ్. ఆరెంజ్ ఆరెంజ్ అంటే ఇక్కడ కూడా ఆ అనే శబ్దంతో పలుకుతుంది. కాబట్టి యాన్ ఆరెంజ్ అని రాయాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ అవర్, ఇక్కడ హెచ్ అనేది సైలెంట్. అవర్ అవర్ ఆ అనే అక్షరంతో పలుకుతుంది, ఆ అనే అక్షర శబ్దంతో పలుకుతుంది. కాబట్టి యాన్ అవర్. అదేవిధంగా అంబ్రెల్లా. అంబ్రెల్లా ఆ అంబ్రెల్లా ఆ అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది యాన్ అంబ్రెల్లా. యాన్ ఆపిల్, యాన్ ఆరెంజ్, యాన్ అవర్, యాన్ అంబ్రెల్లా ఈ విధంగా అనమాట. అదేవిధంగా చూస్తే యూనిట్. యూనిట్ అంటే యు 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 అనే అక్షరంతో యు అనే అక్షర శబ్దంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఏ యూనిట్. యాన్ యూనిట్ కాదు, ఇది ఏ యూనిట్. ఓకే, అదేవిధంగా టేబుల్. టే అనే శబ్దంతో పలుకుతుంది. కాబట్టి ఏ టేబుల్. చైర్. చే అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. ఏ చైర్. కంప్యూటర్. కా అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ కంప్యూటర్. పెన్. పే అనే శబ్దంతో పలుకుతుంది. కాబట్టి ఏ పెన్. పెన్సిల్. పెన్సిల్ అంటే పే, కాబట్టి ఇది కూడా ఏ పెన్సిల్. అదేవిధంగా ఎంపీ. అంటే ఏ అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. ఎంపీ కాబట్టి ఇక్కడ యాన్ ఎంపీ. అదేవిధంగా ఎమ్మెల్యే. ఏ అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. యాన్ ఎమ్మెల్యే. ఎల్ఐసి. ఏ అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి యాన్ ఎల్ఐసి ఏజెంట్. డాక్టర్ అంటే డా ఏ డాక్టర్. యాక్టర్. ఆ అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి యాన్ యాక్టర్. అకౌంటెంట్ ఆ అనే శబ్దం. యాన్ అకౌంటెంట్. ఓకే, క్లర్క్ క అనే శబ్దం. కాబట్టి ఇది ఏ క్లర్క్. అదేవిధంగా ఆనెస్ట్ పర్సన్. ఇక్కడ హానెస్ట్ కాదు, హెచ్ అనేది సైలెంట్. ఓకే, ఆనెస్ట్ పర్సన్. కాబట్టి యాన్ ఆనెస్ట్ పర్సన్. యూనివర్సిటీ. యు కాబట్టి ఏ యూనివర్సిటీ. ఓకే, 1 రూపీ. వన్ వా అనే శబ్దం పలుకుతుంది. కాబట్టి యాన్ 1 రూపీ నోట్. ఓకే, ఈ విధంగా మనకి ఈ అచ్చు శబ్దాలతో ఏ పదాలు అయితే పలుకుతాయో ఆ పదాల ముందు మనం యాన్ని ఉపయోగించాలి. హల్లు శబ్దాలతో ఏ పదాలు అయితే పలుకుతాయో వాటి ముందు మనం ఏ అనేది ఉపయోగించాలి. ఓకే, తర్వాత మనం కొన్ని పదాల ముందు ఏ యాన్ అనేవి రెండు కూడా ఉపయోగించకూడదు. అవేంటో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ బహువచనాల ముందు ఏ యాన్ అనేది ఉపయోగించకూడదు. ఎందుకంటే ఏ అన్నా యాన్ అన్నా ఒక అని అర్థం. అంటే ఒకదాని గురించి చెప్పేటప్పుడే ఉపయోగించాలి. అలాంటప్పుడు మనం బహువచనాలకి ఎలా ఉపయోగించకూడదు. ఓకే, కాబట్టి బహువచనాలకి ఏ యాన్లను
ఉపయోగించకూడదు. అదేవిధంగా మెటీరియల్ నౌన్కి అంటే ఏదైనా మెటీరియల్ ఉన్న ఆ నౌన్కి అంటే గోల్డ్, ప్లాస్టిక్, ఐరన్, సిల్వర్, గ్లాస్ ఇలాంటి మెటీరియల్ నౌన్స్కి మనం ఏ కామా యాన్ అనేవి ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి ఇక్కడ, ఇట్ ఈజ్ ఏ గోల్డ్, ఇది ఒక గోల్డ్, ఇది తప్పు అనమాట. ఇట్ ఈజ్ గోల్డ్ అంతే, ఇక్కడ ఏ అనేది ఉపయోగించకూడదు. ఇట్ ఈజ్ గోల్డ్ అంతే. అదేవిధంగా ఇట్ ఈజ్ ఏ గోల్డ్ చైన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చైన్ గురించి మాట్లాడుతున్నాము, ఆ చైన్ ఏంటంటే గోల్డ్ చైన్ అనమాట. కాబట్టి ఇట్ ఈజ్ ఏ గోల్డ్ చైన్ అని చెప్పొచ్చు, కానీ ఇట్ ఈజ్ ఏ గోల్డ్ అని చెప్పకూడదు. అదేవిధంగా ఇట్ ఈజ్ ఏ ప్లాస్టిక్ అని చెప్పకూడదు, ఇక్కడ ఏ అనేది ఉపయోగించకూడదు. ఇట్ ఈజ్ ప్లాస్టిక్, అది ప్లాస్టిక్ అంతే, అది ఒక ప్లాస్టిక్ కాదు. అదేవిధంగా మనం ఇట్ ఈజ్ ఏ ప్లాస్టిక్ చైర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం చైర్ గురించి మాట్లాడుతున్నాం. ఆ చైర్ ఏం చైరు? ప్లాస్టిక్ చైర్ అనమాట. ఈ విధంగా చెప్పొచ్చు. అదేవిధంగా మనం అన్కౌంటబుల్ నౌన్ అంటే లెక్కింపదగనివి, 1, 2, 3 అని లెక్కింపు. ఇప్పుడు ఈ శాండ్ అంటే ఇసుక, 1 ఇసుక, 2 ఇసుక, 3 ఇసుక అని లెక్క పెట్టాం కదా, ఇలాంటివి. అదేవిధంగా వాటర్, 1 నీరు, 2 నీరు, 3 నీరు అని లెక్క పెట్టాం కదా, ఇలాంటివి. అదేవిధంగా రైస్, 1 రైస్, 2 రైస్, 3 రైస్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి కూడా మనం ఏ యాన్లను ఉపయోగించము. ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ ఈజ్ ఏ రైస్ తప్పు, ఇట్ ఈజ్ రైస్ అంతే, ఇట్ ఈజ్ ఏ రైస్ కాదు. అదేవిధంగా మనం ఇట్ ఈజ్ ఏ రైస్ బ్యాగ్ అంటే ఏ బ్యాగ్, ఒక బ్యాగ్ గురించి మాట్లాడుతున్నాం, ఆ బ్యాగ్ ఏంటంటే రైస్ బ్యాగ్ అనమాట. ఈ విధంగా చెప్పొచ్చు. మరి ఇట్ ఈజ్ అన్ ఆయిల్, ఇట్ ఈజ్ అన్ ఆయిల్, ఇక్కడ యాన్ అనేది ఉపయోగించకూడదు, ఇట్ ఈజ్ ఆయిల్ అంతే. ఇట్ ఈజ్ యాన్ ఆయిల్ టిన్, ఇక్కడ మనం టిన్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి ఇట్ ఈజ్ యాన్ ఆయిల్ టిన్. ఓకే, ఈ విధంగా మనం వీటికి ఏ కామా యాన్లను ఉపయోగించకూడదు. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాంటి పేర్లు చెప్పేటప్పుడు కూడా మనం ఏ కామా యాన్లను ఉపయోగించకూడదు. ఓకే, ఇది ఏ యాన్లను ఉపయోగించే రూల్స్ అన్నమాట. మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దా అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలో చూద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే దా అనే ఆర్టికల్ని ప్రత్యేకించి ఫలానా అనే దగ్గర ఉపయోగిస్తామని చెప్పుకున్నాము. ఈ వాక్యాలన్నీ కూడా గమనిస్తే చూడండి ఒకసారి. ద అనే ఆర్టికల్ ముందు మనకి ఒక ప్రిపోజిషన్ వచ్చింది. ఎట్, ఇన్, ఆన్, ఇన్, ఆన్ ఇవన్నీ కూడా మనకి ప్రిపోజిషన్స్. అయితే ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా ప్రత్యేకించి ఒక ప్లేస్ని చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ పక్కనే మనకి ద అనేది వచ్చింది. ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఆమ్ ఎట్ ద బ్యాంక్, నేను బ్యాంకు వద్ద ఉన్నాను. ఎక్కడ? ఈ బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకు వద్ద ఉన్నాను అంటే పర్టికులర్గా మనం ఆ బ్యాంకు గురించి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ద అనే ఆర్టికల్ని వాడటం జరిగింది, ఐ ఆమ్ ఎట్ ద బ్యాంక్ అని. అదేవిధంగా హీ ఈజ్ ఇన్ ద హోమ్, అతడు ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ? ప్రత్యేకించి ఇంట్లో ఉన్నాడు అని చెప్తున్నాం కాబట్టి హీ ఈజ్ ఇన్ ద హోమ్. అదేవిధంగా ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఎక్కడుంది బుక్? టేబుల్ మీద ఉంది అని ప్రత్యేకించి ఒక టేబుల్ గురించి చెప్తున్నాము. హీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద బెడ్రూమ్, అతను ఎక్కడ నిద్రపోతున్నాడు? బెడ్రూమ్, మనం ప్రత్యేకించి బెడ్రూమ్ గురించి చెప్తున్నాము కాబట్టి ఇన్ ద బెడ్రూమ్. మై మామ్ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్, మా అమ్మ ఎక్కడ వంట చేస్తుంది? కిచెన్లో. ప్రత్యేకించి మనం కిచెన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇన్ ద కిచెన్. అదేవిధంగా మై బ్రదర్ వాచింగ్ టీవీ ఆన్ ద ఇక్కడ ఇన్ ద లివింగ్ రూమ్, మై బ్రదర్ వాచింగ్ టీవీ ఇన్ ద లివింగ్ రూమ్లో టీవీ చూస్తున్నాడు. ప్రత్యేకించి మనం లివింగ్ రూమ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇన్ తర్వాత ద వచ్చిందనమాట. ఈ విధంగా మనం ప్రత్యేకించి చెప్పినప్పుడు మనకి ఇక్కడ ద అనేది చెప్పాలి. మనం
సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఎట్, ఇన్, ఆన్ ఈ 3 ప్రిపోజిషన్ తర్వాత మనకి ద అనే ఆర్టికల్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం దాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామంటే చూడండి, ఇక్కడ మత గ్రంథాల పేర్ల ముందు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్లన్నీ కూడా ఖచ్చితంగా ద అనేది ఉపయోగించాలన్నమాట. ఎక్కడ మత గ్రంథాల పేర్లు అంటే రామాయణం, బైబిల్, ఖురాన్, భగవద్గీత ఇవన్నీ కూడా మతాలకు సంబంధించిన గ్రంథాల పేర్లు కాబట్టి వాటి ముందు ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్, ద భగవద్గీత ఈ విధంగా ద అనేది ఉపయోగించాలి. అదేవిధంగా నదుల పేర్ల ముందు కూడా ఖచ్చితంగా మనం ద అనేది ఉపయోగించాలి. ద కృష్ణ, ద గోదావరి, ద యమున ఈ విధంగా నదుల పేర్ల ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా సముద్రాల పేర్ల ముందు, మహాసముద్రాల పేర్ల ముందు కూడా ద అనేది ఉపయోగించాలి. ద రెడ్ సీ, ద పసిఫిక్, ద ఇండియన్ ఓషన్ ఈ విధంగా మనం సముద్రాల పేర్లు, మహాసముద్రాల పేర్లు చెప్పేటప్పుడు వాటి ముందు ద అనేది ఉపయోగించాలన్నమాట. ఇంకా ఎడారుల పేర్ల ముందు కూడా మనం ద అనేది ఉపయోగించాలి. ద సహారా, సహారా ఎడారి, ద తక్లీమాకన్ ఎడారి, ద థార్ ఎడారి. ఓకే, ఈ విధంగా మనం చెప్పినప్పుడు ద సహారా, ద తక్లీమాన్, ద థార్ ఈ విధంగా చెప్పాలన్నమాట. దిక్కుల పేర్ల ముందు కూడా చెప్పాలి. అంటే ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్ ఈ విధంగా చెప్పాలి. అదేవిధంగా ఉమ్మడి దేశాలు లేదా ఉమ్మడి రాష్ట్రాల పేర్ల ముందు చెప్పాలి. ఎగ్జాంపుల్గా ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా ద యుఎస్ఏ ఈ విధంగా చెప్పాలి. ద యునైటెడ్ కింగ్డమ్ లేదా ద యూకే ఈ విధంగా చెప్పాలి. ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రాలు పేర్లు అన్నమాట. ఓకే, అదేవిధంగా ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వీటి ముందు కూడా ద అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, తర్వాత ప్రకృతిలో ఏకైక అంశాలుగా ఉన్న పేర్ల ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్, సూర్యుడు ఒక్కడే సూర్యుడు కాబట్టి ద సన్, మూన్ ఒక్కడే చంద్రుడు కాబట్టి ద మూన్, స్కై ఒకటే స్కై కాబట్టి ద స్కై, ఎర్త్ ఒకటే ఎర్త్ కాబట్టి ద ఎర్త్. ఈ విధంగా ఏకైక అంశాలుగా ఉన్న వాటి పేర్ల ముందు కూడా మనం ద అనేది ఉపయోగించాలి. తర్వాత అందరికీ తెలిసిన సంస్థల పేర్ల ముందు కూడా మనం ద అనేది ఉపయోగించాలి. ద పోలీస్, ద ఆర్మీ, ద అసెంబ్లీ, ద పార్లమెంట్ ఈ విధంగా మనం అందరికీ తెలిసిన సంస్థల ముందు కూడా మనం ద అనేది ఉపయోగించాలి. అదేవిధంగా సంగీత వాయిద్యాల పేర్ల ముందు కూడా మనం ద అనేది ఉపయోగించాలి. ద వీణ, ద తబలా, ద గిటార్ ఈ విధంగా సంగీత వాయిద్యాల పేర్ల ముందు కూడా మనం ద అనేది ఉపయోగించాలి. అదేవిధంగా బహువచనంగా ఉండే దేశాలు, ద్వీపాల పేర్ల ముందు కూడా మనం ద అనేది ఉపయోగించాలి. ఎగ్జాంపుల్గా నెదర్లాండ్స్ అంటాం అనమాట. అంటే ద నెదర్లాండ్స్, ద ఫిలిప్పైన్స్ ఈ విధంగా మనం బహువచనంగా ఉండే దేశాల పేర్లు, ద్వీపాల పేర్ల ముందు ద అనేది ఉపయోగించాలి. ఇంకా మనం ద అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే రిచ్ పీపుల్, రిచ్ పీపుల్ గురించి చెప్పాల్సినప్పుడు ద రిచ్ అంటే రిచ్ పీపుల్ అని అర్థం అనమాట. రిచ్ పీపుల్ని ద రిచ్ అని చెప్పొచ్చు. ద రిచ్ అంటే రిచ్ పీపుల్. పూర్ పీపుల్ అంటే ద పూర్, పూర్ పీపుల్. బ్లైండ్ పీపుల్ ద బ్లైండ్. ఓకే, ఇంగ్లీష్ పీపుల్ ద ఇంగ్లీష్, తెలుగు పీపుల్ ద తెలుగు. ఈ విధంగా మనం ప్రజల గురించి చెప్పేటప్పుడు మనం ద రిచ్, ద పూర్, ద బ్లైండ్, ద ఇంగ్లీష్ అనే విధంగా చెప్పొచ్చు. ఓకే, ఇది అనమాట ఏ, యాన్, ద అనే 3 ఆర్టికల్స్ని ఉపయోగించే సందర్భాలు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే
వాట్సాప్లో మీ డౌట్స్ని అడగండి.